కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అయిన రేవంత్ చలమల గారు. ఒక కేస్ స్టడీని ఎలా అంటే స్టాండర్డ్ లివింగ్ వర్సెస్ కంఫర్టబుల్ లివింగ్కి అడ్రస్ చేస్తున్న ఒక కేస్ స్టడీని ఇక్కడ తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. డైరెక్ట్ కేస్ స్టడీ చెప్తా సార్, ఎందుకంటే ఇంట్రోలో స్టాండర్డ్ వర్సెస్ కంఫర్ట్ గురించి మాట్లాడాం కాబట్టి. లివింగ్లో మా ఫ్రెండ్ ఉన్నాడనమాట. తను ఐటీ జాబ్, మంచి శాలరీ వస్తుంది. ఐ విల్ టెల్ ద శాలరీ ఆల్సో. ఒక 1.5 టేక్ హోమ్ అనుకోండి. తను 2.5 కోట్లు పెట్టి ఒక ఇల్లు తీసుకున్నాడు సార్, మణికొండ ఏరియాలో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, ఒక లావిష్ ఉంటుంది అనమాట. వెళ్తే ఇది కదా లైఫ్ అనిపిస్తుంది మనకి. రా ఇల్లు ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ అయిందంటే నెల 65,000 అనుకుంటా ఈఎంఐ, బ్యాంక్ కట్టున్న ఈఎంఐ. వాళ్ళు లిటరల్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రారా సినిమాకి వెళ్దాం అన్నా సరే వాడు ఖర్చు లెక్క పెట్టుకుంటున్నాడు అనమాట. పోనీ ఏదైనా ప్లాన్ చేద్దాము అవుటింగ్ అన్నా నో, ఏదైనా కొందాం అన్నా సరే నో. చాలా కంజెస్ట్ అయిపోయాడు. ఇప్పుడు వాడు బతుకుతుంది లగ్జరీ. ఇది ఇంటికి వెళ్ళగానే మాకు చూస్తే మాకే ఇది అనిపిస్తుంది, అమ్మ ఎంత బాగుంది, అసలు ఆ టీపో ఎంత బాగుంది, ఆ సోఫా ఎంత బాగుంది, ఇలా అనిపిస్తుంటుంది. ఇప్పుడు వాడు ఏ టైప్ లివింగ్లో ఉన్నట్టు అసలు ఈయన ఏం చేయాలంటారు ఈ పరిస్థితి? సో బేసిక్గా ఈ ప్రాబ్లం చాలా మంది యంగ్స్టర్స్ అండి. ఐసే 99 అవుట్ ఆఫ్ 100 యంగ్స్టర్స్ ఇందులోనే ఉన్నారు. ఐసే ఇట్స్ ఎ ట్రాప్. గట్టిగా ఇరుక్కున్నట్టే. ఇంట్లోకి వాడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనే పేరుతోటి మంచి ఫ్లాట్ కొనుక్కోవాలి, పిల్లల్ని పెద్ద స్కూల్స్లో చదివించాలి, మంచి కార్ ఉండాలి. ఇట్స్ ఆల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మీరు గమనిస్తే ఇంతకు ముందుతో ఈ జనరేషన్తో ఉన్న చిన్న తేడా ఏంటి అని అంటే, ఇంతకుముందు జనరేషన్తో కంపేర్ చేసి ఈ జనరేషన్కి రోగాలు ఎక్కువ. ఓకే, షుగర్లు, బీపీలు, ఇంకా చెప్పాలంటే కొలెస్ట్రాల్ ఇష్యూస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ ఎక్కువ. ఇవన్నిటికీ అసలు మేజర్ కారణం ఏంటి అని అంటే, నేను ఎవరైనా అడిగితే కామన్గా చెప్పే ఫుడ్ హ్యాబిట్స్ అని అంటారు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కారణం. మనం బ్రతికే విధానం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కారణం. ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. సో కాల్డ్ మంచిది మెయింటైన్ చేయాలన్న పేరుతోటి మీరు పెట్టుకున్న ఒక కమిట్మెంట్ వల్ల మీరు అనుకున్నది ఏది కూడా లైఫ్లో కంఫర్టబుల్గా చేయలేరు. పొరపాటున ఒక ఆఫీస్లో ఏదైనా ఇష్యూ ఉండి ఒక జాబ్ చేంజ్ అవ్వాలన్నా కానీ పొరపాటున ఇప్పుడు నేను జాబ్ చేంజ్ అయ్యే గ్యాప్ ఒక 2 నెలలు గ్యాప్ వస్తే నేను ఈఎంఐ కట్టలేమన్న భయంతో అక్కడ ప్రెషర్ ఉన్నా, సమస్య ఉన్నా అక్కడ నుంచి బయటకు అడుగు పెట్టకుండా అక్కడే ఉండిపోతారు. మీరు ఏదైనా మీ కోర్సును అప్గ్రేడ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే ఒక గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ గ్యాప్ తీసుకోవాలి అంటే ఈఎంఐ మీకు అడ్డు వస్తుంది. కాబట్టి ఈఎంఐ కానీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ, మీ ఎక్స్పెన్సెస్ అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ అడ్డొస్తుంటాయి. కాబట్టి మీరు అన్నెసరీ స్ట్రెస్ని బిల్డ్ చేసుకుంటూ డబల్ జాబ్ని చేయడానికి కూడా ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. సో బేసిక్గా అన్నెసరీ స్ట్రెస్ ఈజ్ ద రీజన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. ఇట్స్ ఎ రీజన్ ఫర్ రిలేషన్షిప్స్ ఆల్సో. రిలేషన్షిప్స్ పాడవడానికి కూడా ప్రాబ్లం ఏంటి అని అంటే స్ట్రెస్. ఇంటికి వస్తే ప్రశాంతంగా మాట్లాడలేం, ఇంటికి వస్తే ప్రశాంతంగా పిల్లలతో స్పెండ్ చేయలేం, ఇంటికి అసలు ప్రశాంతంగానే రాము. ఇంటికి వచ్చి నిద్రపోయే టైంలో కూడా ఒక బాస్ ఫోన్ చేస్తాడు. ఎవ్రీ టైమ్ వీ విల్ క్యారీ స్ట్రెస్. ఇదే లైఫ్? నాకు తెలియదు మరి ఇదేనా లైఫ్ అంటే. ప్రతిరోజు స్ట్రెస్తో నిద్రపోవటం మన జీవితం. ఎవరి కోసం చేస్తున్నాం తెలుసా? ఎవరికో ప్రూవ్ చేయడం కోసం చేస్తున్నాం. ఇది దరిద్రం అంటే. సొసైటీ పెట్టుకుందాం. దరిద్రం అంటే ఏంటో తెలుసా? అందరు దరిద్ర దేవత అంటారు కదా, అదే నీ పక్కన చుట్టుపక్కల తిరుగుతుంటది. అది అదేదో సినిమాలో అంటారు కదా, శత్రువులు ఎక్కడ ఉండరు, అలానే దరిద్రం ఎక్కడ ఉంటుంది అని అంటే సొసైటీలో మన చుట్టూనే తిరుగుతుంటది. సో కాల్డ్ స్టేటస్ అనే పేరుతో పీర్ ప్రెషర్, పీర్ కంపారిజన్ స్టూడెంట్స్ లోనే కాదు, ముఖ్యంగా పెద్దోళ్ళలో ఉంటుంది అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. అసలు పెద్దోళ్ళు పుష్ చేస్తున్నారు పిల్లల్ని ఇందులోకి. మీకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, పిల్లలు కాదు ఇందులోకి దిగేది, పెద్దోళ్ళు వాళ్ళ పిల్లల్ని పుష్ చేస్తున్నారు. మీకంతటా మీరే మీ పిల్లల ఆరోగ్యాన్ని, మీ పిల్లల భవిష్యత్తుని మీకు తెలియకుండా పాడు చేస్తున్నారు. ఒక పాయింట్ రేవంత్ గారు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వర్సెస్ కంఫర్టబుల్ లివింగ్ కొంచెం ఎలాబరేట్ చేస్తారా? ఎస్, రైట్, పర్ఫెక్ట్ క్వశ్చన్. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, నాకు ఇల్లు కావాలి పెద్దది, సొంతది ఉండాలి, పెద్ద కారు కావాలి, దానికోసం ఈఎంఐలు ఉన్నాయి, ఏమున్నాయి డజంట్ మ్యాటర్. దానికోసం ఎంత స్ట్రెస్ తీసుకుంటాను, ఎట్లా చేస్తాను, నాకు డజంట్ మ్యాటర్. కంఫర్టబుల్ లివింగ్, నాకు సొంత ఇల్లు అవసరం లేదు. ఇప్పుడు మీరు 2.5 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారు, నేను అదే ఇంటికి వచ్చి రెంట్ కొంటా, గట్టిగా 30,000 రెంట్ ఇస్తా, నువ్వు 60,000 కట్టు, నేను 30,000 ఇస్తా రెంట్. నువ్వు పెద్ద కారులో తిరుగు, నేను అదే కార్ని క్యాబ్ కింద బుక్ చేసుకుంటా, నువ్వు నెలకేం 25,000 ఈఎంఐ కడతావు, నేను నెల మొత్తానికి 2500 వాడికి క్యాబ్ డ్రైవర్కి పే చేస్తా. You will enjoy everything.
కానీ జనాలకు చూపించడానికి కాదు, నువ్వు అనుభవించడానికి. ఇప్పుడు రెంట్కు తీసుకుంటే అవతల నీకు చప్పట్లు కొట్టడేమో, కానీ నువ్వు అనుభవిస్తున్నావు, కంఫర్టబుల్ గా ఉంటున్నావు. నీకు అక్కడ ఏముంది, ఈఎంఐ బడ్డన్ లేదు, కారు ప్రాబ్లం లేదు, డ్రైవింగ్ కూడా నువ్వు చేయని అవసరం లేదు, ఈ ట్రాఫిక్ లో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సో ఈవెన్ స్కూలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నువ్వు ఏదో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ స్కూల్ కంటే కూడా నీకు ఏది రిక్వైర్డ్, మీ పిల్లలకి ఏది సూటబుల్, నీకు ఇంటికి తగ్గట్లు ఏది ఉంది, ఇవన్నీ చూసుకుని పెట్టుకుంటావు. నీ బడ్జెట్ నీ లిమిటేషన్లో ఉంటుంది. ఇక్కడ అవతల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పేరుతో అవతలడు ఏం చేస్తాడు, ఈఎంఐలు కట్టుకుంటూ పోతాడు. కంఫర్టబుల్ లివింగ్ ఉన్నవాడు ఏం చేస్తాడు, ఆ ఈఎంఐ డబ్బుల్ని ఎస్ఐపిలో అక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెల్త్ని క్రియేట్ చేస్తుంటాడు. వీడికి ఉద్యోగం పోతే పీకల మీదకి వస్తుంది, వీడికి ఉద్యోగం పోతే వీడి దగ్గర ఉన్న సేవింగ్స్ వాడిని కాపాడుతుంటాయి. వీడు ఉద్యోగాన్ని కట్టడం కోసం పనిచేస్తాడు, వీడి ఉద్యోగాన్ని ప్యాషన్తో చేస్తాడు. ప్యాషన్తో చేసేవాడికి స్ట్రెస్ ఉండదు, ప్రెషర్తో చేసేవాడికి, కమిట్మెంట్ కోసం చేసేవాడికి, ఈఎంఐలు కట్టడం కోసం చేసేవాడికి నిరంతరం స్ట్రెస్సే ఉంటుంది. వాడు ఎట్లా బాగుంటాడు, వాడి లైఫ్ ఎట్లా కంఫర్టబుల్గా ఉంటుంది, అసలు ఎట్లా కాపురం చేస్తాడు. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్కి కారణం ఏంటి అని అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వల్ల క్రియేట్ అయ్యే స్ట్రెస్సే, ఫుడ్ కాదు. ఇప్పుడు ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది మేము పెట్టుకోకపోయి ఉంటే కంఫర్టబుల్గా ఇంట్లో ఉంటారు, చాలా టైం కేటాయిస్తారు, ఫ్యామిలీతో ఉంటారు, నవ్వు అన్ని సమస్యలకు పరిష్కారం అని అంటారు. ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని అంటారు. నేను నవ్వుకునే టైం ఉందా, నువ్వు నవ్వే లోపల నీ మేనేజర్ గుర్తొస్తాడు నీకు. సొసైటీలో స్టేటస్ అనే ఒక సింబల్ లేదంటే ఒక పేరు మెంటల్ పీస్ని దూరం చేస్తుంది అనడానికి ఇది ఒక బిగ్ ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇందులో నేను ఇంకొక కేస్ స్టడీ లాగే చెప్తాను సార్. అంటే మోస్ట్ ఆఫ్ ది యూత్ కానీ నా ఫ్రెండ్స్లో కానీ ఎక్కువ కార్ పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. కంపల్సరీ కార్ కావాలి. ఇంట్రెస్ట్ రేట్ చూస్తే మీకు తెలిసిందే 14-15% కార్కి. వీళ్ళకి ఏం చెప్తారు మీరు ఇచ్చే? సో మనం ఎఫర్ట్ చేయగలిగింది ఏదైనా చేయొచ్చు అని కాదను. మనకు డ్రైవ్ చేయాలనిపిస్తుందా, అనుభవించండి, నేను కాదని అనట్లేదు. ఎమోషనల్ చూపించడం కోసం చేస్తున్నారా, కన్సిడర్ యు ఆర్ గాన్. ఇప్పుడు మీ కంఫర్ట్ కోసం చేసుకుని ఏ పనైనా మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, కాకపోతే చూపించడం కోసం చేయదు. నెంబర్ 2, అది మనం ఎఫర్ట్ చేయగలుగుతామా లేదా. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎఫర్ట్ చేయగలగటం అని అంటే మన జేబులో క్రెడిట్ కార్డు ఉంది అని అంటే మనం 2 లక్షల ప్రోడక్ట్ ఏదైనా ఎఫర్ట్ చేయగలుగుతాం అని అనుకుంటాం. అది మీ డబ్బులా కాదు, అది అప్పు కదా. అవును, మీరు ఎఫర్ట్ చేయలేరు కదా. కారు విషయంలో కూడా అంతే. కార్ కొనుక్కోవాలి, కార్ లోన్లోనే కొనుక్కోవాలి, కానీ ఆ కార్ కొనేంత డబ్బులు మీ దగ్గర పెట్టుకొని లోన్ పెట్టాలి. ఒకవేళ మీరు లోన్ కట్టలేకపోతే మీ దగ్గర ఉన్న డబ్బులతో ఆ లోన్ తీర్చేయగలగాలి. కారు కొనుక్కునే స్తోమత అంటే ఏంటి, అది కదా. ఒకప్పుడు ఏ పని చేసినా కానీ మన దగ్గర ఉన్న దాంతో చేయాలనేవాళ్ళు. ఇప్పుడు ఏ పని చేసినా కానీ అప్పు తీసుకోవడమే చేయాలంటున్నారు. రీసెంట్గా మాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు, మా ఫ్రెండే, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అప్పు లేకపోతే అసలు వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదంట. ఇలా కూడా డిస్క్రైబ్ చేస్తారు సార్, ఇలా కూడా డిస్క్రైబ్. నువ్వు అప్పు చేయి, ఇల్లు కూడా ఏమైనా కూడా నీకు అప్పు ఉండాల్సిందే. అసలు ఇదేంటి, ఒకప్పుడు ఇంతకుముందు చాలా కంఫర్టబుల్గా ప్రశాంతంగా, ఈవెన్ ఎందుకు ఊళ్ళోకి వెళ్తే 5,000 రూపాయలు ఉంటే హ్యాపీగా బతికేస్తారు. ఎందుకు, వాళ్ళ దగ్గర అప్పు ఉండదు. 5,000 రూపాయలు ఎట్లా సంపాదించవచ్చు కదా. వాళ్ళు ఇంకా హ్యాపీగా బతుకుతారు, వాళ్ళకి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, మోకాలు నొప్పులు ఉండవు, అన్నీ హ్యాపీగా ఉంటారు, 5,000 బతికేస్తారు. మరి మనం 1,00,000 రూపాయలు జీతం వచ్చినా బతకలేము ఈ హైదరాబాద్లో. 1,00,000 కూడా సరిపోదు. కారణం ఏంటి, పియర్ కంపారిజన్. మనం ఇఫ్ యూ కెన్ ఎఫర్ట్ వీ కెన్ డూ. ఫస్ట్ సేవ్, కొంత డబ్బులు చేసుకోవాలి మనం. ఆ డబ్బులు మన దగ్గర పెట్టుకొని బై ఏ కార్ లోన్లో. నీ డబ్బులు పెట్టుకొని చేయాలి ఆ పని, నువ్వు పెట్టుకోకుండా చేయదు. ఇంటి విషయంలో కూడా ఏం చేస్తున్నారు, ఒకప్పుడు ఇంటికి అప్పు తీసుకునేవాళ్ళు. ఎంత, ఓ 10 లక్షలు ఇంటికి కట్టడానికి ఖర్చు అవుతుందంటే మన దగ్గర ఒక 8 లక్షలు ఉంటే ఓ 2 లక్షలు తగ్గినాయి అంటే అప్పుకి వెళ్ళేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది, 2 లక్షలు మన దగ్గర పెట్టుకొని 8 లక్షలు అప్పుకు వెళ్ళడం మొదలుపెట్టాం. అది కాస్త ఎట్లయింది, ఆ తర్వాత ఆ 2 కూడా మన దగ్గర ఉంటాం, మన 2 కోసం కూడా పర్సనల్ లోన్ చేస్తాం. అంటే దీని మీనింగ్ ఏంటి, యూఆర్ నాట్ ఎలిజిబుల్. ఎలిజిబుల్ కాందని మనం ఎందుకు చేయాలి. ఇప్పుడు ఇల్లు తీసుకుంటావు సరే, రేపు లట్టుకుని జాబ్ పోయింది, లే ఆఫ్ అయ్యి, ఏంది నీ పరిస్థితి, బ్యాంక్ కూడా చాగుతాడా, ఆగడు కదా. 2వ నెల 3వ నెల ఇంటి ముందు కూర్చుంటాడు, 6 నెలలకు ఆప్షన్ పెడతాడు. నీ పరిస్థితి ఏంటి అసలు, ఈ గ్యాప్లో నువ్వేమైపోవాలి. అసలు క్వాలిటీ డెసిషన్ తీసుకుంటావా. ఒక మనిషి పూర్తిగా పడిపోయేది ఎప్పుడు తెలుసా, చిన్న ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఒక ప్రెషర్. ఆ ప్రెషర్లో ఊపిరి తీసుకునే గ్యాప్ లేదనుకోండి, తప్పు చేయడం మొదలు పెడతాడు. తప్పుకు తప్పు అల్లుకుపోయి అనుకుంటూ ఉంటాం కదా, బాగా బతికేవాడు ఇప్పుడు ఇట్లా అయిపోయాడని. ఇది అదే, నీకు ఊపిరి తీసుకునే గ్యాప్ నువ్వు ఇచ్చుకోవాలి. ఒక వ్యాపారస్తుడు వ్యాపారంలో ఎప్పుడు ఫెయిల్ అవుతాడు అని అంటే ఊపిరి తీసుకునే గ్యాప్ లేనప్పుడు. ఒక సామాన్యుడు కూడా ఎప్పుడు ఫెయిల్ అవుతాడంటే ఊపిరి తీసుకునే గ్యాప్ లేనప్పుడు.
ఆ గ్యాప్ నువ్వు క్రియేట్ చేయాలి అని అంటే దగ్గర ఉండాల్సింది ఈఎంఐలు కాదు, సేవింగ్స్. ఆ సేవింగ్స్ నీకు ఆ గ్యాప్ ఇస్తాయి, అప్పుడు నువ్వు తప్పు చేయవు. దగ్గర సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి నీకు యూ కెన్ బై టైం. నీ దగ్గర టైం ఉంటుంది, 2 నెలలు 3 నెలలు ఆలోచించుకోవడానికైనా, ఒక మంచి జాబ్ ఎత్తుకోవడానికైనా యూ కెన్ బై సమ్ టైం. ఈఎంఐ ఉంటే ఇట్స్ ఇంపాసిబుల్, యూ విల్ బి అండర్ ప్రెషర్. చాలా తప్పులు చేస్తాం ఆ టైంలో. అప్పులు దానికంతా అది కావు, అంటే నువ్వు కట్టలేనన్న అప్పులు ఎప్పుడు అవుతాయని అంటే ఈ గ్యాప్. కాబట్టి పియర్ ప్రెషర్లు ఇవన్నీ వద్దు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ స్లోగా రావాల్సింది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అది అట్లా బిల్డ్ అవ్వదు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నీకు ఎప్పుడు ఏది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, డిస్క్రైబ్ మీ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఫస్ట్. వాట్ ఈస్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్? అసలు దానికి ఉందా? అసలు లేదు. అసలు దానికి డిస్క్రిప్షన్ ఉందా? లిమిటేషన్ అంటూ ఏం లేదు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నేను చెప్తా డిస్క్రిప్షన్. పోయిన సంవత్సరం రేవంత్ ఎక్కడ ఉన్నాడు, ఈ ఇయర్ రేవంత్ ఎక్కడ ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ రేవంత్ ఎక్కడ చూసుకుంటాడు, ఇదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంతే. బెటర్ అవుతుంది. యూ హ్యావ్ టు కంపేర్ విత్ యువర్ సెల్ఫ్, నాట్ విత్ అదర్స్. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? పోనీ మీ మదర్కి సిబ్లింగ్స్ ఉన్నారా? వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఒకలాగే ఉందా? వాళ్ళు మీరు ఒకలాగా ఆలోచిస్తారా? కలిసే పుట్టారుగా, కలిసి పెరిగారుగా, ఒకటే మంచంలో పడుకున్నారుగా, ఒకటే కంచంలో తిన్నారుగా, మరి ఎందుకు ఒకట్లా లేరు? మరి నువ్వు ఎట్లా కంపేర్ చేసుకుంటావు చెప్పండి? ఒకటే కడుపులో పుట్టాం, ఒకటే రక్తం పంచుకున్నాం, అంతా ఒకటే, వాళ్ళే సిమిలర్గా లేదు. మరి హౌ కెన్ యూ కంపేర్ విత్ అదర్స్? ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. సో మనల్ని మనం బెటర్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఫైనాన్షియల్ గాను అండ్ మెంటల్ గాను, అన్ని విధాలుగా. పోయిన సంవత్సరం మనం ఎక్కడున్నాం, ఈ సంవత్సరం ఎక్కడున్నాం. లైఫ్ అనేది మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళేది. దెర్ ఈస్ నో లాంగ్ జంప్, అది కుదరదు. స్టడీగా ఎక్కుకుంటూ వెళ్ళాలి. దెర్ ఈస్ నో పియర్ కంపారిజన్ హియర్. కంపేర్ విత్ యువర్ సెల్ఫ్. పోయిన సంవత్సరం నా సేవింగ్స్ ఇవి, ఈ సంవత్సరం నా సేవింగ్స్ ఇవి, నా ఇన్వెస్ట్మెంట్స్ ఇవి, ఐ హ్యావ్ గ్రోన్ బై దిస్ మచ్. నెక్స్ట్ అప్గ్రేడ్ బై వాట్? క్రియేట్ ఏ ప్లాన్. బీ అ వైస్ పర్సన్, బీ అన్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్. అది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. నా దగ్గరకు వచ్చే ప్రతి క్లయింట్కి చెప్తా, ఇల్లు కొనవసరం లే, కొనే స్టామినా ఉంటే చాలు. వండర్ఫుల్. స్టామినాని సంపాదించుకోవాలంటే చెప్తుంటారు కదా, యుద్ధం చేసే సత్తా లేనివాడికి శాంతి అడిగే హక్కు లేదు అన్నట్టు. సత్తా ఉంటే చాలు, సత్తా ఉంటే చాలు. కొనగలిగే క్యాపబిలిటీ తెచ్చుకోవాలి, కొనాల్సిన అవసరం లేదు. అది మన రిక్వైర్మెంట్. కావాలి వద్దు అనేది మన ఇంట్రెస్ట్. కానీ తెచ్చుకోగలిగేంత క్యాపబిలిటీ, ఆ ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ సార్. ముఖ్యంగా వినర్ కదండి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి అండ్ కంఫర్టబుల్ లివింగ్కి ఎగ్జాంపుల్. మీరు గిని తెలివైన వాళ్ళు, రైట్ పీపుల్ అయితే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కంపల్సరీగా మీరు కంఫర్టబుల్గా మార్చుకునే స్కోప్ మీ దగ్గర ఉంటుంది. అది లేదు అన్నప్పుడు మీరు కంపల్సరీ ఒక రైట్ ప్రొఫెషనల్ కానీ మీట్ అయినట్లయితే అది ఏ విధంగా చేయాలని ఒక బ్యూటిఫుల్ ప్రొజెక్ట్ మీ ముందుకు అందజేయడం జరుగుతుంది అనమాట. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లారిఫికేషన్ కోసం డిస్ప్లే ఆఫ్ నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని అప్రోచ్ అవ్వచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఇన్ఫర్మేషన్.